టార్గెట్ కిషన్ రెడ్డి మరోసారి రాజాసింగ్ హాట్ కామెంట్స్. ముందు నుంచే ఇరువురి మధ్య గ్యాప్. ఇటీవల మేకప్ మ్యాన్ అంటూ విమర్శలు, తాజాగా చెవులున్నా వినిపించదు, నోరున్నా చెప్పరంటూ కౌంటర్. రాజాసింగ్కు నోటీసులు అంటూ ప్రచారం, ఇకపై చర్యలు తప్పవా? కమలం పార్టీలో మరో చిచ్చు మొదలైంది. రాజాసింగ్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డిని టార్గెట్గా పరోక్ష విమర్శలు చేశారు. దీంతో రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్లు పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చెందిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణకు హాజరైండు. అదే సందర్భంలో అక్కడ కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. సీఎం మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో పరోక్షంగా కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఎవరి హెల్ప్ అడుగుతున్నారో వారికి చెవులు ఉన్నా వినపడదని, నోరు ఉన్నా చెప్పరంటూ వ్యాఖ్యానించారు. అలాంటి మహానుభావులు ఎక్కడ హెల్ప్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు మారాయి. నేతల మధ్య వ్యక్తిగత టార్గెట్ రోజు రోజుకు ఎక్కువవుతున్నది. రాజాసింగ్ కొద్ది రోజుల నుంచి సొంత పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డిని మేకప్ మ్యాన్ అంటూ పరోక్షంగా విమర్శించారు. అలాగే పార్టీలో టికెట్లు టేబుళ్లు తూర్చే వారికి ఇస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేసేటటువంటి సందర్భంలో అది హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో కొందరు పాల్తుగాళ్ళు ఉన్నారని, వారి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతుందని గతంలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. కిషన్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరు గ్రేటర్కి చెందిన కీలక నేతలే, ఇద్దరు పక్కా హిందుత్వవాదులే. అలాంటిది అంతా కలిసి వెళ్ళే ధోరణితో కాకుండా ఇలా ఎవరికి వాళ్ళే అన్నట్టుగా పోతే ఎట్లా అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక రాజాసింగ్కు మరి ఖచ్చితంగా నోటీసులు ఇస్తారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తూ ఉంది. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ చేస్తున్న విమర్శల అంశం ఇప్పటికే హైకమాండ్ దృష్టికి చేరినట్టుగా తెలిసింది. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్టుగా ప్రచారం కూడా జరుగుతుంది. త్వరలోనే నోటీసులు ఇస్తారని చర్చ జరిగింది. కాగా ఈ అంశంపైన రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తనకు నోటీసులు కాదని, దమ్ముంటే సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. అంతేకాకుండా తాను వెళ్లే ముందు ప్రతి ఒక్కరి బండారం బయట పెడతా అంటూ హెచ్చరించారు. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా చర్చ ఉంది. దీనిపై కేంద్ర మంత్రిని ప్రశ్నించినా అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. పార్టీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించి తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో రాజాసింగ్ మాత్రం తగ్గడం లేదు. మరి రాజాసింగ్ను సస్పెండ్ చేస్తారా, లేకపోతే రాజాసింగ్కి ఏమన్నా నోటీసులు ఇస్తారా ఏంది అనేది చూడాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్